హాయ్ వియర్స్, వెల్కమ్ టు ఎఫ్బిటీవీ. దిస్ ఈజ్ శశాంక్ నిమ్మగడ్డ. జనరల్లీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంట్కి ఒక బార్డర్స్ అంటే ఏమి ఉండదు. అది డైరెక్టర్స్ పరంగా చూసుకోండి, ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా కానీ టాలెంట్ అనేది ఉంటే వాళ్ళని ఎవరు ఆపలేరు. కొంతమందికి వాళ్ళకి అవకాశాలు ఎత్తుక్కుంటూ వెళ్తే మరికొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి వాళ్ళే అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటారు. అటువంటి కోవకు చెందిన మనిషే ఇప్పుడు మన ముందున్నాడు. ఆయన ఒక డైరెక్టర్, ఒక యంగ్స్టర్. సో ఇప్పుడు ఆయన అడిగి ఆయన విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హలో అఫ్జల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? యా ఫైన్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ గురించి చెప్పండి. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ పెద్ద ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏం కాదండి. నాన్నగారు ఫైర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు. ఓకే. సో అమ్మ హౌస్ వైఫ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు మంచి మూవీ లవర్స్ అనమాట చిన్నప్పటి నుంచి. సో అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. నాన్నగారి బ్యాక్గ్రౌండ్ సైడ్ నుంచి కానీ అమ్మ సైడ్ కానీ ఫిలిం బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. కాకపోతే మూవీ లవర్స్ అనమాట. సో ఆల్మోస్ట్ నాకు 4 months ఉన్న ఏజ్ లోనే థియేటర్ తీసుకెళ్లిపోయారు. సో అప్పటి నుంచి ఎవ్రీ మంత్ ట్వైస్ థియేటర్ అనమాట. అండ్ అది కాకుండా మా ఇంటి పక్కన, మా స్కూల్ పక్కన, కాలేజ్ పక్కన కూడా థియేటర్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడున్న థియేటర్లో అయితే మీకు ఎకో సిస్టమ్ ఉంటుంది, బయటికి సౌండ్ రాదు. ఒకప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఒక 100 to 200 meters దాకా ఆ థియేటర్ సౌండ్స్ వస్తూనే ఉండేవి బయటికి, రీసౌండ్స్. సో అలా చిన్నప్పటి నుంచి థియేటర్ అనేది నాకు సెకండ్ హోమ్ అనమాట. సో ఇంట్లో లేదంటే నేను థియేటర్లో ఉండేవాడిని. సో అలా నాకు మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చి అట్ ద ఏజ్ ఆఫ్ 9 అనుకుంటా, సో ఒక చిన్న స్క్రిప్ట్ రాయడం మొదలెట్టాను. విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ వివి నాయక్ గారి సినిమాలు అనమాట. చెన్నకేశ్వరరెడ్డి, ఆది, సాంబా ఇలాంటి సినిమాలు చూసి ఆ టైప్ యాక్షన్ మూవీసే పేపర్ మీద పెట్టేవాడిని. అంటే సినిమా చూసి వచ్చి నెక్స్ట్ రోజు అదే కథ రాసుకునేవాడిని పేపర్ మీద. సో అలా ఏంటంటే నాకు ఆ థియేటర్లో విజిల్స్ అవన్నీ విన్నప్పుడు అనిపించేది, వై నాట్ వి, అంటే వాళ్ళెవరో ఒక కల్పిత కథ రాసి విజిల్స్ కొట్టిస్తున్నారు కదా, సో మనం కూడా అలాగే ఉన్న ఒక కమర్షియల్ స్టోరీస్ అలాంటివి రాసి మనం రాసినా కూడా విజిల్స్ కొడతారా అని చెప్పి అలా సొంతంగా రాయడం స్టార్ట్ చేసి. ఓకే, అంటే ఇప్పుడు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఎక్కడ దాకా చదువుకున్నారు? నేను ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అండి, నాగార్జున యూనివర్సిటీలో 2021 పాస్డ్ అవుట్. ఓకే. మరి మీ ఫస్ట్ మూవీ ఐ థింక్ 10 rupees, అది 2023 రిలీజ్ అయినట్టుంది. సో మీరు పాస్డ్ అవుట్ కి మూవీ రిలీజ్ కి హార్డ్లీ ఒక 2 years, మధ్యలో ఒక 1 year షూటింగ్ సరిపోయి ఉంటుంది. అంత స్పీడ్ ఎలా చేశారు? అసలు అది ప్రాజెక్ట్ ఎలా వచ్చింది 10 rupees? ఆ ప్రాజెక్ట్ రావడం కాదండి, మాకు మేము క్రియేట్ చేసుకున్నాను. సో మెయిన్ కారణం ఏంటంటే నేను మీకు ముందే చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి మూవీస్ కోసమే ఉన్నానని చెప్పి. సో ఇంటర్ తర్వాత నేను ఎంబీబీఎస్కి వెళ్ళినా, ఇంజనీరింగ్ వెళ్ళినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డిగ్రీ తీసుకుని ఇండస్ట్రీకి రావాలి, అదే ఫిక్స్ అయ్యాను నేను. సో వై నాట్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ స్టడీస్ చదివితే ఎలా ఉంటుందని చెప్పి. సో ఇంటర్మీడియట్ తర్వాత నేను చాలా ఒక యూనిక్ కోర్స్ అండి, విజువల్ కమ్యూనికేషన్ అని. మన వాళ్ళకి ఇంకా చాలా మందికి అది తెలియదు. కంప్లీట్లీ మీడియా అండ్ వెబ్ మూవీస్, దీని గురించి బేసిక్స్ నేర్పిస్తారు అక్కడ. సో థియరిటికల్ గా మనం అక్కడే నేర్చుకోవాలి, కానీ ప్రాక్టికల్స్ అనేవి మన స్కిల్సే. సో మన స్కిల్స్ కి అది నాకు బాగా యూజ్ అవుతుంది అనిపించి జాయిన్ అయ్యాను. సో అండర్ గ్రాడ్యుయేషన్ అక్కడే చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు చెప్పినట్టు నాగార్జున యూనివర్సిటీలో చేశాను. సో అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు నాకు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అయ్యేవండి. అంటే తీసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టచ్చు. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా మంచి అప్రిషియేషన్. సో శీతాకాలం ప్రేమలోని ఒక షార్ట్ ఫిల్మ్ నా డిగ్రీ సెకండ్ ఇయర్లో తీసానండి. అరౌండ్ 400 షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్కి పంపిస్తే దాంట్లో మంది ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. తమ్మారెడ్డి భరద్వాజ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. సో అండ్ దాని తర్వాత ఒక చిన్న కవర్ సాంగ్ తీసానండి, దానికి 70 lakhs వ్యూస్ వచ్చాయి, 7 million. సో వచ్చాయి. సో ఈ అప్రిషియేషన్స్ తో నాకు చాలా కాంటాక్ట్స్ వచ్చాయి. ముందు నేను ఎక్కువ టైం ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ పెట్టుకున్నానండి. సో అంటే ప్రాక్టికల్ దానికంటే కూడా స్క్రిప్ట్ రైటింగ్ ఎక్కువ పెట్టేవాడిని. సో ఇప్పుడు నా దగ్గర ఒక 13 కథలు రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ డైరెక్ట్ మూవీస్ కంప్లీట్ అన్నమాట. సో ఈ టైంలో ఏంటంటే మన కరోనా అనేది చాలా పెద్ద దెబ్బ. యాక్చువల్లీ నేను కాలేజ్ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే మన కథ అని చెప్పి ఒక మూవీ చేశాను. అంటే అది మీరు ఏమని అనుకోవచ్చు, చాలా చాలా మైన్యూట్ బడ్జెట్ అంటారు దానికి. ఎంత తక్కువ అంటే అసలు మీరు ఇప్పుడు చెప్పడం కూడా అనవసరం. అంటే థియేటర్ రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే లైక్ యూట్యూబ్ లో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా స్టార్ట్ చేద్దాం, ప్రాక్టీస్ నేను చెప్తాను. ఓకే ఓకే, ఇట్స్ లైక్ ఎ డెమో. ఒక డెమో లాగా ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి దాంట్లో సాంగ్స్ కూడా చాలా మంచి నేమ్ వచ్చాయి. అరౌండ్ ఆడియో ప్లాట్ఫామ్స్ లో కొన్ని మిలియన్స్ కి వెళ్ళిపోయిందండి అది. దానికి అసలు నాకు ఏ కాంటాక్ట్ తెలియదు. అల్లరి నరేష్ గారు, తనిఖీల భరణి గారు, సందీప్ కిషన్, ఆర్ నారాయణమూర్తి గారు, ఇలా చాలా మంది ఆ సినిమా ప్రమోషన్కి వచ్చారు. ఓ సూపర్. ఓకే, అక్కడే మీరు ఫస్ట్ సక్సెస్ కొట్టారు అయితే. సో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక సెన్సేషన్ అయింది. వీడేంటి కాలేజ్ అయిపోయి విత్ ఇన్ మంత్స్ అండి, కాలేజ్ అయిపోయిన విత్ ఇన్ మంత్స్ లో నేను అది ఫినిష్ చేశాను. సో అది రిలీజ్ అయి ఉంటే బాగుండేది.
ఓకే. అది రిలీజ్ అయ్యంటే అట్ ద ఏజ్ ఆఫ్ 22 నేను యంగెస్ట్ డైరెక్టర్ అయ్యాను. డైరెక్ట్ చేశారండి. ఓకే. సో ఇప్పుడు రిలీజ్ అవ్వకపోయి నేను 22 అట్ ద ఏజ్ ఆఫ్ 22 నేను ఒక మూవీ ఫినిష్ చేశాను. ఓకే. సో ఆ తర్వాత 2 ఇయర్స్ కోవిడ్ మీకు తెలుసు. అవును. సో ఆ టైంలోనే నేను ఎంఏ డిస్టెన్స్ లో ఫినిష్ చేశాను. ఓకే. మంచి పర్సంటేజ్ అండి, 81 దాకా వచ్చింది. సో ఎంఏ కూడా కోవిడ్ వల్ల నాకు వచ్చిన పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే, నాతో మూవీస్ చేద్దాం అనుకున్న చాలా మంది ప్రొడ్యూసర్స్ లో సగం మంది చనిపోయారు, సగం మందికి బిజినెస్ లాస్ జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్స్ ఏ కేక్ వాక్ ఫర్ మీ. నెక్స్ట్ మూవీ ఇంకొంచెం పెద్ద ప్లాన్ చేసుకుందాం అన్న టైంకి కెరీర్ మళ్ళీ జీరోకి వెళ్ళిపోయింది. ఓకే. పోస్ట్ కోవిడ్ మళ్ళీ జీరోకి వెళ్ళిపోయింది. ఈ 2 ఇయర్స్ తర్వాత నేను కాల్ చేస్తుంటే చాలా మంది నన్ను గుర్తుపట్టలేదండి. ఎవరమ్మా నువ్వు, అప్పుడు వచ్చేవాడే కదా, అంతేనండి. సో ఏంటంటే నా ట్రైల్స్ అన్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే అలా మీరు క్విట్ అవ్వలేదు. ఈ 2 ఇయర్స్ లో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, సొంత ఫ్రెండ్స్ కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఉంటారు కదండి. అంటే మనకి ఫ్రెండ్స్ లోనే కొంతమంది ఉంటారు. అంటే వీడు ఎదుగుతున్నాడంటే ఏడుద్దామనే వాళ్ళు కొంతమంది ఉంటారు, మనం పడుతుంటే నవ్వే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కానీ మనం ఏం పట్టించుకోకూడదు. సో చాలా మంది ఏంటంటే, నేను డైరెక్టర్ అవుతానని తెలుసండి, నా స్పిరిట్ ఏంటి కూడా వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళు 2 ఇయర్స్ నేను ఏం చేయకపోయేసరికి, చేసిన మన కథ సినిమా కూడా ఆగిపోయేసరికి మొదలెట్టారండి. జాబ్ ఏమైనా చేసుకుంటావా, చూడమంటావా, జాబ్ చూడమంటావా అనేవాడు కూడా ఖాళీగా ఉన్నాడు. అంటే ఇంకా సలహాలు ఇవ్వడం మొదలెట్టారు. జాబ్ చేసుకుంటావా ఇది అనేసరికి నాకు ఒక చిన్న ఫైర్ అనిపించి ప్రొడ్యూసర్స్ దగ్గరికి మళ్ళీ వెళ్ళానండి. ఫస్ట్ నుంచి వెళ్ళాను, మళ్ళీ కొత్త ప్రొడ్యూసర్స్ వెతుక్కుంటూ వెళ్ళాను, అందరినీ అడుక్కుంటూ వెళ్ళాను. నేను నా దగ్గర ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ఎవరికైనా నెరేషన్ చెప్తే వాళ్ళు నో చెప్పరు. సో పర్ఫెక్ట్ ఉంటుంది నెరేషన్ కూడా, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను. వాళ్ళ సైడ్ ఏంటంటే కొన్ని అడుగుతారు కరెక్ట్ గా, మన దాన్ని ఏమనాలో తెలియదు కానీ మనం చేసుకున్న పుణ్యమో పాపమో, కొన్ని 18+ మూవీస్ అప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఆ టైంకి, కోవిడ్ అయిపోయే టైంకి. ఎంత డీసెంట్ స్టోరీ చెప్పినా ఎవరికి నచ్చేది కాదు. ఎన్ని లిప్ లాక్స్ ఉన్నాయి, ఓహో ఓకే. ఎన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయంటే, నా కథ అలాంటిది కాదండి. అంటే బోల్డ్ సీన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. నేనేవాడిని, నా కథ అలాంటిది కాదండి, అలాంటి కథలు కాబట్టి స్పెషల్ గా రాసుకోవచ్చు మనం. కానీ మనం ఒక సిద్ధాంతం నమ్ముకుంటూ వెళ్తున్నప్పుడు, అంటే కథ డిమాండ్ చేయాలి కానీ ఆ సీన్స్ వల్ల మనం కథను మార్చకూడదు. అంటే వాళ్ళకి ఏదో క్లాస్ పీకుతున్నట్టు అనిపించేదేమో. అంటే మేము బిజినెస్ సైడ్ నుంచి ఆలోచిస్తాం కదమ్మా, అది మరి నువ్వు ఇంకా ఎదగాలి ఇండస్ట్రీలో అని చెప్పేసి పంపించేసేవాళ్ళు. వెళ్ళేవాడిని, నెరేషన్ బాగుండేది, వాళ్ళు చెప్పే పాయింట్లు నాకు నచ్చేవి కాదు, తిరిగి వచ్చేస్తూ ఉండేవాడిని. ఒక ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్ ఓకే దాకా వెళ్ళిపోయిందండి. సడన్ గా వాళ్ళకి ఏదో ల్యాండ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఒక 1 ఇయర్ ఆగుతా ఉన్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ వెళ్తున్నప్పుడు ఏంటిది అంటే ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ అవ్వట్లేదు ఎక్కడ. నేనేదో స్టడీస్ అయిపోయినాయి కదా, ఒక 1 ఇయర్ లో డైరెక్టర్ అయిపోదామని కాదు. నేను వెళ్తున్న అటెంప్ట్స్ ఎలా ఉంటున్నాయి అంటే 99% వెళ్ళిపోతున్నాయి, ఆ 1% దగ్గర ఆగిపోతుంది ఏదేదో కారణాల వల్ల. సో వాట్ ఇస్ దిస్ అని చెప్పి అనుకున్నాను. ఆ టైంలో మా ఫ్రెండ్ వంశీ కృష్ణ కన్నగంటి అని ఒకడు ఉన్నాడండి. సో వాడు చాలా మంచి బ్యాక్ బోన్ నాకు, అంటే కాలేజ్ నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్. సో వాడికి ఇలాగే చెప్పాను, అరే ఒక ఓన్ గా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను, ఎవరికి రెమ్యునరేషన్ ఉండవు, అంటే నాకు ఉండవు, ప్యాడింగ్ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి అందరికీ ఉంటాయి. సో నేనైతే ఏం తీసుకోను, మేకింగ్ కూడా ఆల్మోస్ట్ ఫ్రీ లొకేషన్స్ కొన్ని ప్లాన్ చేసుకుందాం అని చెప్పి, విత్ ఇన్ లిమిట్ బడ్జెట్. యాజ్ ఏ మనం 5 ఇయర్స్ మాస్టర్స్ చేసాం కాబట్టి నాకు కాస్ట్ కటింగ్ బాగా తెలుసు అండి. సో ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ ఎంత తగ్గించాలి కూడా తెలుసు. సో ఒక లిమిట్ బడ్జెట్ వేసుకొని చెప్పా, అరే ఇంత అవుతుంది ఏంటి అంటే 5 నిమిషాల్లో ఫోన్ చేశాడండి, మనీ రెడీ చేశాడు. వాడికి అప్పుడు పెద్ద జాబ్ కూడా లేదండి, జస్ట్ చిన్న జాబ్ చేసుకుంటున్నాడు. తను అప్పు చేసి ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఆ స్పాట్ లో ఎంత రెడీ చేసుకున్నారండి బడ్జెట్ మీరు చెప్పినప్పుడు? హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ రెడీ చేశాడండి. హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ అంటే ఒక 50. అసలు ఆ సినిమా అంత కూడా అవ్వలేదు. ఓకే, చాలా తక్కువైంది. అది అంతేనండి, ఆ బడ్జెట్ చెప్పి మీరు షాక్ అవుతారు. సో హాఫ్ ఆఫ్ బడ్జెట్ రెడీ అన్నానండి. మిగిలిన హాఫ్ మా ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఉన్నారు, నేను ఉన్నాను, మేమంతా కలిసి మిగిలిన హాఫ్ చేస్తే వాళ్ళు ఒక్కడే హాఫ్ పెట్టారు. నా మీద నమ్మకంతో కథ కూడా వినకుండా. ఓ నైస్. ఓకే. సో సినిమా స్టార్ట్ చేసే ముందు మాకు ఒక భయం, వద్దు సిగ్నల్ ఏమి బాగాలేవు, కరోనా తర్వాత స్టార్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆగిపోతున్నాయి అన్ని, షూటింగ్ అయ్యేదాకా ఎవరికి చెప్పొద్దని చెప్పి నేను వేరే ఒక టీంతో ఏమన్నా వెళ్దామా అలా అనుకున్న టైంలో ఇంకా ఫ్రెష్ టీంతో వెళ్ళిపోయానండి. ఇంక ఏ టీంకి వెళ్ళలేదు నేను, అసలు నాకు తెలిసిన టీం కానీ ఎవరితో వెళ్ళలేదు. ఆల్మోస్ట్ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న, అప్పటికి చాలా మంది
జాబ్ చూడమంటావా, జాబ్ చేసుకుంటావా, ఎలా అయితే అలారా, సీరియస్నెస్ ఉండాలి లైఫ్ లో. ఆ డైలాగ్ చెప్పేవాళ్ళు కూడా అసలు లైఫ్ సీరియస్ గా లేరు, ఇప్పటికీ లేరు, ఈ రోజుకి లేరు వాళ్ళు. ఓకే. నేను షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లిమ్స్ రెడీ చేశాను. అది రిలీజ్ చేస్తే దాని ముందు రోజే ఒక జాబ్ కావాలని అడిగిన వాడు గ్లిమ్స్ చూసిన తర్వాత పెట్టిన మెసేజ్, నాకు తెలుసా నువ్వు ఏదో రోజు కొట్టేస్తావని. కానీ చుట్టాలు అంటే చాలా మంది చుట్టాలు, అందరు చుట్టాలు కాదు, చాలా మంది చుట్టాలు, చాలా మంది ఫ్రెండ్స్, చాలా మంది వెల్ విషర్స్ గా యాక్ట్ చేస్తుంటారు కదా, వీళ్ళంతా కలిసి యునానిమస్ రెస్పాన్స్. అంటే మన నేమ్ కొంచెం ఫేమ్ లోకి వచ్చేసరికి మళ్ళీ అందరూ వస్తున్నారు దగ్గరికి. జస్ట్ 2-3 డేస్ బ్యాక్ క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా ఆ రోజు ప్లేట్ తిప్పేశారు. తిప్పేసి 10 రూపీస్ అనే ప్రాజెక్ట్ అలా స్టార్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే మనకేంటి బ్యాక్గ్రౌండ్ లేదు. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నకి నా మీద నమ్మకం ఉంటుంది, కానీ ఆ నమ్మకం బలం అవ్వాలంటే వాళ్ళకున్న భయం పోవాలి. ఎలాంటి భయం అంటే ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండాలి, ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు, మన దగ్గర టాలెంట్ ఉన్నా కూడా జనాలకు చూపించాలంటే చెయ్యి కావాలి. ఆ చెయ్యి మనకి ఎవరు లేరు, వెళ్ళా కూడా ఎవరు ఇవ్వరు, ఈ భయాలతో ఉన్నారండి. సో ఆ భయాలను నేను తొలగించాలంటే ముందు అది నా నుంచే స్టార్ట్ అవ్వాలి. సో మనల్ని నమ్ముకున్న వాళ్ళు ధైర్యంగా ఫీల్ అవ్వాలంటే వాళ్ళ భయం మనమే పోగొట్టాలి, ఎవరో వచ్చి తీసుకెళ్లరు. దాన్ని అంత టైం కూడా మనకు లేదు ప్రెసెంట్. సో కోవిడ్ తర్వాత ఏంటంటే మీకు జనరేషన్ గ్యాప్ చాలా మారిపోయింది. ప్రెసెంట్ జెన్ జీ ఇది అంటున్నారు కదా, సో ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏఐ వచ్చేసింది. సో ఇంకా ఫాస్ట్ గా జరిగిపోతుంది సినిమాలు కానీ, మేకింగ్ కానీ, టెక్నాలజీ చాలా స్పీడ్ గా ఉంది. సో 2 years ఇంట్లో కూర్చున్న వాళ్ళు కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో 2 years కూర్చున్న వాళ్ళు 2 years బ్యాక్ వాళ్ళు ఇప్పుడే ఇండస్ట్రీకి వస్తారు, 2 years ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇప్పుడే ఇండస్ట్రీకి వస్తారు. సో ఏంటంటే మీకు ట్రాఫిక్ పెరుగుతుంది. సో ఈ ట్రాఫిక్ దాటుకుని వెళ్ళాలంటే ఖచ్చితంగా అది మన నుంచే అవుతుందండి, ఎవరు సపోర్ట్ చేస్తారని కాదు. సో సెల్ఫ్ మేడ్ అనో ఏదో అంటారు కదా ఇంగ్లీష్ లో, సో అలా మాకు మేమే వచ్చి మేమే తీసామండి. విత్ ఇన్ 8.5 days 10 రూపీస్ షూటింగ్ అంతా అయిపోయింది. 8.5 days 8.5 వర్కింగ్ డేస్ అండి. 3 months తీసాను, కాకపోతే 8.5 వర్కింగ్ డేస్ అనమాట. సో దీనికి బాగా సపోర్ట్ చేసింది సీనియర్ ఆర్టిస్ట్ సూర్య గారు, సీనియర్ ఆర్టిస్ట్ ముక్తార్ గారు కానీ ఎలా ఒప్పించారు? ఆయన్ని ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు రోడ్డు మీద ఎప్పుడు ఒకసారి కలిసాను, అదేనండి. ఆయనకి నాకు పెద్ద టచ్ లేదు, ఏమీ లేదు. సో ఇలా 10 రూపీస్ చేస్తున్నప్పుడు ఆయన పాత్ర కూడా సినిమాలో నేను కథ రాసుకున్నప్పుడు పాత్ర లేదండి. అంటే ఆయన చూసాక మీరు క్రియేట్ చేశారా? అంటే ఒక ప్యాడ్ ఉంటే బాగుంటుంది, మనతో బాగా మాట్లాడతారు కదా ఈయన అని చెప్పేసి అప్పటికప్పుడు ఒక హుందాతనం కోసం తీసుకున్నాను ఆయన్ని. చిన్న ఇన్వాల్వ్మెంట్ అన్నమాట. సో ఒక బజ్ క్రియేట్ అవుతుంది. సో షూటింగ్ ఆగిపోయినప్పుడు నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు, షూటింగ్ అయిపోయింది అన్నప్పుడు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ నాకు అనవసరం, కాకపోతే 10 రూపీస్ నేను కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చిందండి. సో థియేటర్లు రిలీజ్ దాకా వెళ్ళడానికి కూడా చాలా హర్డిల్స్ ఫేస్ చేసాము. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదండి, ఏ ఓటీటీకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇదయ్యేది. కొంతమంది ఏమో థియేటర్కి వెళ్తేనే తీసుకుంటాం అన్నారండి. మాకైతే థియేటర్కి వెళ్ళేంత బడ్జెట్ కూడా మా దగ్గర లేదు నిజం చెప్పాలంటే. అక్కడ మళ్ళీ అప్పు చేసి మళ్ళీ చేసాం థియేటర్కి కూడా. సో దాని తర్వాత మాకు వచ్చిన మెయిన్ రిలీఫ్ పాయింట్ ఏంటంటే వితౌట్ ఎనీ ప్రాపర్ ప్రమోషన్ ఆర్ పెయిడ్ ఆ సినిమాకి అరౌండ్ 8.3 దాకా బుక్ మై షో రేటింగ్ వచ్చింది. అండ్ విజయవాడలో మార్నింగ్ షో హౌస్ఫుల్ పడిందండి. గుంటూరు జిల్లాలో 44 రోజులు షిఫ్ట్ల మీద ఆడింది జిల్లాలో. ఆ తర్వాత అయితే పెద్ద సినిమా వచ్చిందని చెప్పి తీసారంట. అంటే విజయవాడలో ఒక చిన్న బజ్ అయితే క్రియేట్ చేయగలిగారు ఆ మూవీ మీద మీరు. సో చాలా ఊర్లలో వెల్ విషర్స్, వాళ్ళ ఫ్యాన్స్ కూడా అనలేదు నేను, వెల్ విషర్స్. సో రాయచోటి అనే ఒక ఊరు ఉందండి, ఆ ఊర్లో ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 150 మంది ఎవ్రీ ఇయర్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి. బర్త్డేస్ దానికి దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు. సో 10 రూపీస్ నుంచి అరౌండ్ ఒక 6 అవార్డులు వచ్చాయి. ఫస్ట్ అవార్డు నేను సుమన్ గారి చేతి మీద తీసుకున్నాను. సో ఆయనతో నేను 2 సినిమాలు వర్క్ చేశాను. సో ఏంటంటే 10 రూపీస్ అమ్మా నాన్నకి గౌరవం దగ్గర నుంచి, ఫ్రెండ్స్ కి ఒక చిన్న మర్యాద దగ్గర నుంచి, ఫ్రెండ్స్ చాలా ప్రౌడ్ గా మాట్లాడుకుంటారు ఇప్పటికీ. అరే మా వాడు ఏ సపోర్ట్ లేకపోతే సినిమా తీసి థియేటర్ కూడా వెళ్ళిపోయాడు. సినిమా షూట్ కంప్లీట్ చేసుకున్న ఒక అరౌండ్ 6 months లో థియేటర్ రిలీజ్ చేశాను. అంటే వితౌట్ ఎనీ సపోర్ట్ అండి. ఆ సినిమా ఇచ్చింది ఏంటంటే ఒక రెస్పెక్ట్, అవార్డ్స్, ఒక నేమ్, దాంతో పాటు లాట్ ఆఫ్ కాంటాక్ట్స్. ఇప్పుడు 8.5 days లో షూట్ కంప్లీట్ చేస్తా అని చెప్తున్నారు. అంటే అంత స్పీడ్గా చేయడానికి రీజన్ ఏంటి? అంటే రిస్క్ చేస్తున్నానేమో, అంటే 8.5 days లో ఒక మూవీ అవడం అనేది పాసిబుల్ అని చెప్పి మీకు ఎప్పుడు అనిపించలేదా? యాక్చువల్లీ నేను పెట్టుకున్న వర్కింగ్ డేస్ 16 అండి ఆ సినిమాకి. ఓకే, 16 వర్కింగ్ డేస్ పెట్టుకున్నాను. సో కెమెరా టీం వీళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ తీసుకొచ్చాను పర్ డే ఎంత వస్తుందని చెప్పి. సో వాళ్ళేమో 8 రోజులు అయిపోయింది అనగానే పికమోహం వేశారు. అంటే వాళ్ళకి కూడా పేమెంట్స్, కానీ పికమోహం వేసినా కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ సినిమా కూడా పిలువబోతున్నారు.
ఇప్పుడు నా రెండో సినిమా కూడా పాపం అదే టీం వర్క్ చేసింది, సేమ్ టీమ్. సేమ్ టీం వర్క్ ఓకే. చేసింది. నాకు 10 రూపీస్ నుంచి వచ్చిన ఒక మంచి మట్టిలో మాణిక్యాలు అంటారు కదండి. సో అప్పటిదాకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్న కెమెరామెన్ చందు మన దానికి మెయిన్ డిఓపి అయ్యాడు. సో నాకు ఎప్పటి నుంచో టచ్ లో ఉన్న వంశీకాంత్ రేఖ మ్యూజిక్ డైరెక్టర్, తను ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ మూవీ నాదే అయింది. సో ఏంటంటే అందరం కలిసి ఒకే అడుగు వేసామండి. ఓకే. సో మంచి హీరో దొరికాడు, మంచి హీరోయిన్ దొరికింది ఆ సినిమాకి నాకు. ఇప్పుడు జనరల్లీ మన పేరెంట్స్ పరంగా చూసుకుంటే మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మన కాలేజ్ డేస్లో అవనండి, స్కూల్ డేస్లో వీడు ఒక డాక్టర్ అవుతాడు, లేదంటే వీడు ఒక ఇంజనీర్ అవుతాడు అలా అని చెప్పని. అవి పక్కన పెడితే మీరు డిఫరెంట్ కేటగిరీ చూస్ చేసుకున్నారు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక డైరెక్టర్ ప్రూవ్ చేసుకోవాలని. అది ఫస్ట్ టైము మీ ఇంట్లో చెప్పినప్పుడు మీ పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది? అంటే అరే వద్దరా రిస్క్, బయట ఉన్న చదువుకొని బెటర్ సెటిల్ అన్నారా, లేదంటే ఓకే ఫైన్ రిస్క్ చేసినా నువ్వు ప్రూవ్ చేసుకొని హెల్ప్ చేశారు? వాళ్ళకి నేను చిన్నప్పుడు నుంచి చెప్తూనే ఉన్నానండి, సినిమాలోకి వెళ్తాను. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పాలంటే మా ఇంట్లో మా అన్నయ్య కూడా ఫీల్డ్ లోనే ఉన్నాడు. ఓ ఓకే. ఏం చేస్తుంటారు ఆయన? రైటర్ అండి, రైటర్. రైటర్ అండ్ రీసెంట్ గా కొన్ని సాంగ్స్ కూడా రాశాడు. ఆయన పేరు గౌస్ ఖాజా. గౌస్ ఖాజా. ఓకే. గౌస్ ఖాజా. సో ఈజ్ ఎ గ్రేట్ రైటర్. అంటే నేను చెప్తున్నాను కదా, నాకంటే మంచి రచయిత ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్. కాకపోతే తను బీటెక్ వెళ్ళాడు. సో తన బ్యాక్గ్రౌండ్ బీటెక్ అవడం వల్ల తన కెరీర్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఓకే. నేను మాస్టర్స్ ఇదంతా దీంట్లోనే చేశాను కాబట్టి ఆ స్పీడ్, ఆ టెంపో వేరు ఉంటుంది. అంటే మరి మీ ప్రాజెక్ట్స్ లోకి అన్నని ఇన్వాల్వ్ చేయట్లేదు? ప్రతి ప్రాజెక్ట్ లోనూ అన్నయ్య ఇన్వాల్వ్ అవుతాడండి. అవుతాడు. ప్రతి ప్రాజెక్ట్ లోనూ రైటింగ్ లోనూ, ప్రొడక్షన్ లోనూ, మేనేజింగ్ లోనూ అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతాడు ఏదో ఒక కారణంతో. సో ఉంటాడు. సో ఇంట్లో వాళ్ళకి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, ఇద్దరు చెప్తూనే ఉన్నారండి. అంటే మేము ఇద్దరం సినిమాకి వెళ్తాం చెప్తూనే ఉన్నాం. అయినా వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా పెద్ద పెద్ద స్కూల్స్ లో, పెద్ద పెద్ద కాలేజెస్ లో చదివించారు. ఎలాగో వీళ్ళు రేపు పొద్దున జాబ్స్ చేయడు కదా అని చెప్పి చిన్న చిన్న స్కూల్స్ లో కాకుండా పెద్ద స్కూల్స్ లో చదివించారు. అట్ ద సేమ్ టైం మా అన్నయ్యని బీటెక్ పంపించారండి. అంటే ఉంటది ఎండ్ ఆఫ్ ది డే నేను చాలా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా కావాలని వెళ్ళలేదు. ఓకే. ఎందుకంటే అక్కడ వెళ్తే సెట్ అయిపోతాను నాకు తెలుసు. అంటే స్టడీస్ లో లీడింగ్ లో ఉండేవాళ్ళు అయితే. సో నాకేంటంటే ప్లేస్మెంట్స్ కి వెళ్తే ప్యాకేజ్ వస్తుంది. సో ఎప్పుడైతే మీకు పెద్ద పెద్ద కంపెనీస్ కొంచెం పెద్ద పెద్ద ప్యాకేజెస్ ఇస్తుందో ఆటోమేటిక్ గా డబ్బు వచ్చే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి అండ్ మీకు దాని నీడ్స్ కూడా ఎక్కువ పెరుగుతాయి. సో ఆ డబ్బులు, ఖర్చులు, అంటే ఇప్పుడు ఇంటికి ఇవ్వాలి అదంతా. సో వన్స్ మీరు ఒక సర్లే ఒక 4-5 ఏళ్ళు జాబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఫీల్డ్లోకి వచ్చేద్దాం అనుకుంటే అది జరగని పని. ఎందుకంటే అక్కడ మీకు కొన్ని జల్సాలు అలవాటై ఉంటాయి. అంటే ఎలా అంటే డబ్బు వస్తుంది, కొంచెం లైఫ్ స్టైల్ కొంచెం మారుతుంది. సో ఇదంతా ఒక 5 years అనుభవించిన తర్వాత ఈ గ్యాప్లో ఏంటంటే మీకు మైండ్లో ఓన్లీ వర్క్ మాత్రమే ఉంటుంది. సో 5 years తర్వాత మళ్ళీ ఇది వదిలేసి నేను మళ్ళీ స్క్రాచ్ దగ్గరకు వచ్చి నేను మళ్ళీ నా డైరెక్షన్ ట్రయల్స్ స్టార్ట్ చేస్తాను అంటే చాలా తేడాలు వచ్చేస్తాయండి. అంటే ఇప్పుడు రోజు ఇంటికి మనం డబ్బులు పంపిస్తూ ఉంటాం ప్రతి నెల, అక్కడ నుంచి తేడా వచ్చేస్తుంది. మన లైఫ్ స్టైల్ మనకే అర్థమవుద్ది. అంటే ఏంటంటే నేను ఇంతగా మీకు చెప్పాను కాంపిటీషన్ పెరిగిపోద్దండి. కరోనా తర్వాత కాంపిటీషన్ చాలా పెరిగిందని చెప్పి. సో 5 years తర్వాత కాంపిటీషన్ ఇంకెంత పెరుగుతుందో చూడండి. సో ఏంటంటే అక్కడ ఎదరం కంటే బిగినింగ్ నుంచి ఎదరం కరెక్ట్ అని నేను ఏ ప్లేస్మెంట్స్కి వెళ్ళలేదండి. నా కారణం కూడా ఎవరికి చెప్పలా. ఎందుకు వెళ్ళట్లేదు ప్లేస్మెంట్స్ కంటే నవ్వేవాడిని, లైట్గా చిన్న స్మైల్ ఇచ్చి వదిలేవాడిని. బట్ ఇంటీరియర్ రీజన్ అయితే అదండి. సో వన్స్ నేను జాబ్లోకి వెళ్ళానంటే నేను మళ్ళీ డైరెక్షన్ దగ్గరికి రాలేను. ఇంకందుకని కంప్లీట్ స్టాండ్ దీని మీద తీసుకున్నాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు 10 రూపీస్ పరంగా చూసుకుంటే నేను ఇన్స్టాలో కొన్ని మీమ్స్ చూసాను. మీమ్స్ కానివ్వండి, ఒక చిన్న షార్ట్ వీడియోస్ కానివ్వండి, మీరు రాసిన కొన్ని డైలాగ్స్, ఆ సీన్స్ బాగా కొన్ని వైరల్లో వెళ్ళి వాటి గురించి చెప్పండి, అసలు ఎలా వెళ్ళి ఏంటి అనేది. యాక్చువల్లీ ఆ సినిమాలో ఇంకా వైరల్ అవ్వాల్సినవి చాలా మంచి కంటెంట్స్ ఉన్నాయండి. కానీ జనాలకి ఏంటంటే పాజిటివ్ కంటెంట్ నెగిటివ్ ఎక్కువ రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చూసినట్లయితే ఆ 2 రీల్స్ కూడా నెగిటివ్ రీల్సే. అంటే ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని డిఫేమ్ చేసే క్యారెక్టర్ రీల్స్ అనమాట. సో ఏంటంటే ఓకే బయట సొసైటీలో అలాంటి పర్సంటేజ్ గర్ల్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద నేను తీసుకొని ఒక అమ్మాయి క్యారెక్టర్ని అలా పెట్టాను. సినిమాలో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి, ఒక క్యారెక్టర్ మాత్రం అలా పెట్టాను. మీరు చూసినట్లయితే ఆ సీన్లో అబ్బాయి క్యారెక్టర్ కూడా కొంచెం అమ్మాయికి అట్రాక్ట్ చేస్తున్నట్టు, కొంచెం పర్వట్ టైప్ లోనే కొన్ని డైలాగ్స్ ఉంటాయి. కానీ అక్కడ అబ్బాయి ట్రెండ్ అవ్వాల, అమ్మాయి ట్రెండ్ అయింది. సో ఆడియన్స్ ఇప్పుడు జనాలు ఏంటంటే నెగిటివ్ కి బాగా ట్రెండ్ అవుతారండి. సో వాళ్ళే మళ్ళీ ఏదన్నా రేపు ఏమన్నా రేప్ ఇన్సిడెంట్స్ లాంటివి జరిగితే జస్టిస్ ఫర్ గర్ల్ అని చెప్పేది వాళ్ళే. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు మనం ఇన్స్టాగ్రామ్ లో తిడితే షేర్ చేసేది కూడా వాళ్ళే. సో డబుల్ గేమ్ భలే ఆడతారండి జనాలు కూడా. సో వాళ్ళని నేను తప్పట్టట్లేదు. సో
రీల్స్ అయితే చాలా బాగా వెళ్ళింది, ఎందుకంటే అందులో యాక్ట్ చేసిన అమ్మాయి కూడా చాలా మంచి ఆర్టిస్ట్. సో ఆ అమ్మాయి అలా డైలాగులు పలకడం, సో నేను రాయడం కూడా కాదండి, వాళ్ళు చేయడం కూడా గొప్పే కదా. సో ఆ సీను వాళ్ళు అంత బాగా చేశారు కాబట్టే అది అంత న్యాచురల్గా వచ్చింది కాబట్టే వైరల్ కూడా అయింది. అంటే అది ఇన్‌స్టాలో ఒక మీమ్ లాగా పెట్టి పుష్ చేద్దామని ఐడియా ఎవరిది? అంటే మీదే వచ్చిందా సినిమాలో నాదేం పెడదాం? కాదండి, యాక్చువల్లీ అందులో యాడ్ చేసిన ఆర్టిస్ట్ అమ్మాయి ఉంది కదా, హ్మ్. తనే అంది. తను సిరి అని చెప్పి చాలా విజయవాడ అమ్మాయి, నాకు ఓకే. మంచి ఫ్రెండ్. ఓకే. సో తనే అంది, ఇలా ఈ రీల్ చాలా బాగుంటది కదా, షేర్ చేద్దామా అంటే, చేద్దాం దాందే ఉందని చెప్పి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంది. ఓకే. ఇంకా అక్కడి నుంచి వైరల్ తన స్టార్ట్ రీల్ అయింది. 2 మిలియన్ వెళ్ళిందండి, విత్ ఇన్ 10 days ఆర్ 15 days 2 మిలియన్ కి వెళ్ళిపోయింది. ఓకే. తెలియకుండానే ఒక 50-60 ఛానల్స్ లోకి వెళ్తే అన్నిట్లోనూ మిలియన్స్ అండి. ఓహ్! నైస్. ఓకే. సో కీపింగ్ 10 మూవీస్ సక్సెస్ ఎపార్ట్, ఇప్పుడు మీ సెకండ్ ప్రాజెక్ట్ 1000 వాలా ఉంది. అది ఇప్పుడు ఇంకొక 1 మంత్లో రిలీజ్ అవుతుంది అనుకుంటా, ఐ థింక్ సో. అవును. సో దాని విశేషాలు చెప్పండి. ఏంటి అసలు ఆ మూవీ ఎలా స్టార్ట్ అయింది? మీరు ఎలా రాసుకున్నారు ఏంటి? 1000 Wala is a commercial movie. హ్మ్. It's not my cup of tea అండి, బట్ ఇట్స్ ఏ కమర్షియల్ మూవీ. ఓకే. ఆ సినిమాలో యాక్ట్ చేసిన అబ్బాయి అమిత్, హ్మ్. సో వాళ్ళే ప్రొడ్యూసర్స్ కూడా ఓ సినిమాకి. నైస్. ఓకే. సో 10 trips తర్వాత నాకు మల్టిపుల్ ఆఫర్స్ వచ్చాయండి. సో చాలా కాల్స్ వచ్చాయి వాట్సాప్స్ లో నుంచి ఇలా. కాకపోతే ఏంటంటే నేను సంథింగ్ బిగ్, కొంచెం లార్జ్ స్కేల్ మూవీ, అంటే 10 rupees ఈజ్ లార్జ్ స్కేల్ మూవీ, బట్ దానికంటే ఒక 10 times ఇంకొంచెం గ్రాఫ్ పెరిగే సినిమా ఏదైనా చేద్దామని చెప్పి అనుకుంటున్న టైంలో రిలీజ్కి ముందు నుంచి ఈ అబ్బాయి నా గురించి తెలుసుకుని నన్ను అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయ్యి అడుగుతూ ఉన్నాడండి, అంటే ఒక సినిమా చేద్దాం అంటే, నాకేమో మళ్ళీ కొత్త వాళ్ళతో తీద్దాం అంత ఇది లేదు. అంటే కొత్త వాళ్ళు అనేది ఆ విషయం పక్కన పెడితే, నాకేంటంటే ఇంకొంచెం సొంత కథలు చెప్పాను కదండి మీకు, 13-14 కథలు ఉన్నాయని చెప్పి. సో దాంట్లో ఇంకొక మంచి కథ ఒకటి ఉందండి, సో ఒక హారర్ స్టోరీ లాగా. సో ఆ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న టైంలో ఈ అబ్బాయి వచ్చి, లేదు నేను ఇప్పటికీ 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, ఎవరు సపోర్ట్ చేయలేదు ఇప్పటిదాకా, నీలో ఫైర్ ఉంది, నువ్వు ఇలా 8.5 రోజుల్లో సినిమా తీసి ఒక సినిమా థియేటర్ దాకా తీసుకెళ్ళి మంచి క్వాలిటీతో, సో నీలాంటోడు కనుక నాకు తగిలితే నా ఫస్ట్ మూవీ చాలా బాగుంటుంది, సో నా కెరీర్ బాగుంటుంది అని చెప్తే, ఆల్మోస్ట్ ఒక 6 months దాకా నేను యాక్సెప్ట్ చేయలేదండి ఆ ప్రాజెక్ట్ ని. ఓకే. 7th month 8th month వచ్చి మళ్ళీ పాపం అంటే అప్పటి వరకు హోల్డ్ లో పెట్టుకున్నారు. తనే అడుగుతూ ఉన్నాడు, నేనే వేరే స్క్రిప్ట్ లో దీంట్లో బిజీగా ఉన్నాను. ఓకే. సో ఈ టైంలో నేను అనుకుంటున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది స్లైట్ గా డిలే అవడం, ఈ అబ్బాయి మళ్ళీ వచ్చి కలవడం జరిగింది. సో ఈసారి మాత్రం కొంచెం ఎమోషనల్ గా మాట్లాడాడండి, అంటే బాగా కొంచెం కళ్ళు తడైని ఆ అబ్బాయికి. అదే తను బాగా ఎక్స్ప్రెస్ చేసేసరికి నాకు అనిపించిందండి, అంటే ఏదో నేను దూకి చేసాను ఒక సినిమా, ఆ ధైర్యం అందరికి ఉండకపోవచ్చు, కానీ ఆ అబ్బాయి 10 ఏళ్ళైనా కూడా పాపం అదే కెరీర్ లో ఉన్నాడు, ఎటు డీవియేట్ అవ్వకుండా అలాగే ఉన్నాడు కదా, నాకు ఆ పాయింట్ నచ్చిందండి. సో ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ ఎవరు పైకి లాగట్లేదు, సో అలాంటప్పుడు వెయిట్ చేసి కెరీర్ ఎండ్ అయిపోద్ది చాలా మందికి. డైరెక్టర్ అనేవాడు 50 ఏళ్ళకైనా సినిమా తీయొచ్చు, కానీ హీరో అనే అతను 30-35 దాటితే చేయలేడండి. సో ఇంకా పాత్రలకు పరిమితం అయిపోతాడు. సో అది నాకు అనిపించి, ఏదైతే అదైంది చేద్దాం ఒక ప్రాజెక్ట్ అని చెప్పాను, చేస్తానని. సో అబ్బాయి నేను చెప్పానండి, నేను చేస్తాను, కాకపోతే నీకు సూట్ అయ్యే స్టోరీ నాకేమైనా స్ట్రైక్ అయితే నేను చేస్తానని చెప్పాను. అబ్బాయి అన్నాడు, నా దగ్గర ఒక చిన్న పాయింట్ ఉంది, అది ఏమన్నా నీకు చెప్తాను, వర్కౌట్ అయితే చేస్తావా అన్నాడు. ముందు చెప్పు అన్నాను. చెప్పాడండి. చెప్తే ఇట్స్ ఏ సింపుల్ స్టోరీ, రొటీనే సినిమా, రొటీన్ స్టోరీయే, సింపుల్ స్టోరీయే, కాకపోతే ఏంటంటే బాగా చూపించవచ్చు, దానికి స్కోప్ ఉంది. స్కోప్ ఉండేసరికి సరే అయితే చేస్తాను, ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ వద్దు మరి అంటే, ఎంతైనా సరే నేనే పెట్టుకుంటాను, నా సొంత డబ్బులు ఉన్నాయి అని చెప్పి దిగారు. దిగి స్టార్ట్ అయిందండి ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు తన దగ్గర పెట్టగలిగే సత్తా ఉన్నప్పుడు, అంత మనీ ఉన్నప్పుడు, ఈ 10 years లో తను ఎందుకు లైమ్ లైట్ లోకి రాలేదని చెప్పి మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? అంటే రాలేకపోయాడు ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్ దొరకలేదని చెప్పాడండి నాకు. ఓకే. నాకు నేను అది ముందే అడిగాను, ఏంటంటే చాలా మంది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ బడ్జెట్ అంతా హాఫ్ ఆఫ్ ద షెడ్యూల్ ఫినిష్ అయ్యేసరికి కంప్లీట్ చేసేవాళ్ళంట, సో ఇంక బడ్జెట్ లాగా ఆపేసేవాళ్ళంట. ఓకే. సో ఇలాంటి అంటే కొన్ని స్టార్ట్ అయ్యి ఆగిపోయి ఉన్నాయంట. ఓకే. సో ఉన్నాయి, దాని గురించి కూడా కొంచెం ఫుటేజ్ అది చూపించాడు. కాకపోతే ఆ అబ్బాయికి మెయిన్ లక్షణం ఏంటంటే, తను మార్షల్ ఆర్ట్స్ అవన్నీ నేర్చుకుని కొంచెం డాన్స్ అండ్ ఫైట్స్ బాగా చేస్తాడు. సో ముందేంటంటే కష్టపడతాడు బాగా. సో ఈ క్వాలిటీస్ నాకు బాగా అనిపించింది. సో పర్లేదు మనం చూపించవచ్చు అబ్బాయిని అని చెప్పి అలా స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ అండి. సో చెప్తున్నాను కదా, కంప్లీట్లీ ఇట్స్ అప్లికేషన్ ప్రాజెక్ట్. సో నా దగ్గరికి వచ్చింది, నేను యాక్సెప్ట్ చేశాను. అంటే ఇప్పుడు 1000 Wala అనే టైటిల్ ఎవరిది, ఎందుకని పెట్టాల్సి వచ్చింది ఆ టైటిల్? టైటిల్ నాదేనండి. 1000 Wala అనేది నేను చెప్పాను కదా మీకు, రాసుకున్న కథలు చాలా ఉన్నాయని చెప్పి, దాంట్లో సమదర్ ప్రాజెక్ట్ ఒక దానికి 1000 Wala టైటిల్ పెట్టుకున్నాను. ఈ అబ్బాయి స్క్రిప్ట్ రాసుకున్న నా దగ్గరికి వచ్చినప్పుడు మా పల్లెలో గోపాలుడు ఏదో అవుట్డేటెడ్ టైటిల్స్ కూడా చెప్పాడు.
నేను అన్నాను, ఏ లేదు అసలు ఈ టైటిల్స్ పెడితే ఎవడొస్తాడు, నువ్వు ఎలా కమర్షియల్ సినిమా అంటున్నావు కాబట్టి కమర్షియల్ టైటిల్స్ నా దగ్గర కొన్ని ఉన్నాయి, ప్రెసెంట్ క్యాచీగా ఉండాలి పెట్టగానే. కొంచెం కొంచెం క్యాచీగా ఉండాలి, ఒక మంచి టైటిల్ చెప్తాను అని చెప్పి నేనే $1000 అని చెప్పాను. $1000 చెప్తే ఆ అబ్బాయి ఏమో $1000 సూపర్ స్టార్ అని పెడదాం అన్నాడు. ఫస్ట్ సినిమా రాకుండా సూపర్ స్టార్లు ఇవన్నీ మనకొద్దు, $1000 అని పెడదాం చాలు, అదైతే మార్చొద్దు అని చెప్పాను. సరే అని చెప్పి అలా స్టార్ట్ అయిందండి. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ తనే, హీరో కూడా తనే. సో ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే తను మీకు ఎలా హెల్ప్ చేశాడు మూవీ అంతా ఈ జర్నీలో? ఎన్ని డేస్లో షూట్ చేశారు అది? 19 days. 19 days? 19 వర్కింగ్ డేస్లో ఫినిష్ అయిపోయిందండి. ఓకే, 19 వర్కింగ్ డేస్, బట్ 3 months ఆఫ్ ద టైం పీరియడ్ జరిగిందండి. ఇప్పుడు 10 రూపీస్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం పెద్ద బడ్జెట్. బడ్జెట్, కొంచెం ప్యాడింగ్ కూడా మళ్ళీ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్, మ్యూజిక్ కూడా బాగుంది. ఇప్పుడు రీసెంట్లీ నేను ట్రైలర్ చూసా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అది. బీజిఎం అది బాగా కొట్టారు, మ్యూజిక్ అయినా. మరి మీకు డౌట్ రాలేదా, అరే మళ్ళీ ఇప్పుడు 18 daysలో షూట్ కంప్లీట్ చేస్తున్నాను, కొంచెం టైం తీసుకుందాం మెల్లగా అనిపించలేదు? అంటే 10 రూపీస్ సినిమా మీకు చెప్పాను 16 వర్కింగ్ డేస్ పెట్టుకున్నానని చెప్పి. అవును, 8లో అయిపోయింది. 32 వర్కింగ్ డేస్ పెట్టుకున్నానండి. ఓకే, 1 month. 1 month అనుకున్నాను. అది నా చేతిలో లేదండి. అంటే బ్యాక్ టు బ్యాక్ నేనేంటంటే కొంచెం ఫాస్ట్ మేకింగ్, నా టెక్నీషియన్స్ అందరికి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఏంటంటే మీకు ఇంకో టేక్ కూడా పడుతుంది సినిమాకి. సో పర్ఫెక్ట్ నాకు ఒక ఫ్రేమ్ కావాలనుకుంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అంటే ఇప్పుడు మీరు ఫాస్ట్ ఉన్నారు, ఓకే, టెక్నీషియన్స్ మీ స్పీడ్ ని క్యాచ్ చేయగలగాలి కదా, అది మీకు ఎలా దేవుడు ఇచ్చిన వరం అండి. 10 రూపీస్ కి నాకు దొరికిన టీమే, సేమ్ టీమ్. సో ఏంటంటే వర్కింగ్ స్టైల్ తెలుసు వాళ్ళకి. సో అఫ్జల్ భయ్య, నేను ఒకటే చెప్తానండి, నాదంతా స్కూల్. అందరూ 6 to 6 షూట్ అంటారు కదా, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. నాకు అలా ఏం ఉండదండి. అందరికి టైం ఉన్నప్పుడు లేకమని చెప్తాను, టిఫిన్ స్మెల్లిగా చేసి 9 సెట్ రెడీ ఉండాలి. ఫస్ట్ షాట్ 9 అండి నాది. మధ్యాహ్నం అందరికి ఓపిక ఉన్నా లేకపోయినా నేను 12:30కి 1కి లంచ్ బ్రేక్ ఇచ్చేస్తాను. మళ్ళీ 2:30 దాకా ఖాళీ అండి. 1.5 hour ఇచ్చేసి మీరు గంట తింటారా 2 గంటలు తింటారా మీ ఇష్టం, 2:30 కల్లా సెట్ రెడీ ఉండదని చెప్తానండి. సో ఆ ఫ్రీడమ్ ఇస్తాను నేను. సో వాళ్ళు ఏంటంటే పాపం త్వరగా తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి అరగంట ముందు సెట్ రెడీ చేస్తారు, వచ్చి తీసేసుకోవడమే. 5:30, 6 ప్యాకప్. అంటే ఇప్పుడు టెక్నీషియన్స్ అంటే మీతో ఆల్రెడీ ట్రావెల్ అయి ఉన్నారని చెప్పారు. మరి ఇప్పుడు హీరో పరంగా చూసుకుంటే కొత్తోడు, అదే అమిత్, తను ఎలా క్యాచ్ చేయగలిగాడు మీ స్పీడ్? చెప్పిందంతా చేసేవాడు అండి పాపం. షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు చెప్పిందంతా చేసేవాడు. కాకపోతే కథ పాయింట్ వాళ్ళే తీసుకొచ్చారు కాబట్టి, సో నేను ఏదన్నా చెప్పినా కూడా ఇది ఇలా కాదు, ఇలా మారుద్దాం, అలా మారుద్దాం అని చెప్పి కొన్ని చేంజెస్ చెప్పేవాళ్ళు ఆన్ ద స్పాట్ లో. అవి ఓకే అంటే ఓకే, లేదంటే పాపం కథ వాళ్ళదే కాబట్టి ఇంకా యాజ్ అ డైరెక్టర్ నేను చేయాల్సింది ఏమి ఉండదు. సో నా ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే కథ వాళ్ళది కాబట్టి ఆ కథ మార్చడానికి స్కోప్ నాకు ఉండదు. డైరెక్షన్ లో అదే వాళ్ళు అనుకున్న సీన్స్ ని మనం ఎలా తీయచ్చు అలా తీయచ్చు అనేది నేను చూసుకుంటాను యాజ్ ఎ డైరెక్టర్. బట్ స్క్రిప్ట్ ని మార్చే అర్హత నాకు లేదండి దానికి, ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టర్ గా. సో వాళ్ళు ఏంటంటే యాజ్ ఎ కథ నాది కదా, ప్రొడక్షన్ నాది కదా, సో మాకు నచ్చినట్టు కొంచెం చేసుకొనివ్వు, ఇలాంటి అడిగేవాళ్ళు కొన్ని రిక్వెస్ట్లు. ఓకే, మరి ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ ఎవరు, తన్ని ఎలా సెలెక్ట్ చేశారు ఏంటి? ఈ సినిమాకి వచ్చేసరికి నవిత అని చెప్పి ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి. యాక్చువల్లీ తెలుగు అమ్మాయిల కోసం చాలా ట్రై చేసామండి. మంచి, అందరి గురించి చెప్పలే కానీ కొంతమంది గర్ల్స్ మంచి వాళ్ళే దొరికారు. కాకపోతే ఏంటంటే మన తెలుగు అమ్మాయిలు కొంచెం యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటుందండి, అది నేను గమనించాను. నాకేంటంటే స్వతహాగా తెలుగు వాళ్ళు అంటే చాలా ఇష్టం. సో ఆల్మోస్ట్ టీమ్ లో అందరిని నేను తెలుగులోనే పెడదాం అనుకుంటాను. అంటే యాటిట్యూడ్ ఎక్కువ అంటే మీకు ఎక్కడ అంటే బడ్జెట్ విషయాలు అనిపించిందా, అంటే రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ అడుగుతారు అలా అని? అసలు మీరు రెమ్యునరేషన్ విషయం కూడా పెద్ద పాయింట్ కాదండి, ఇచ్చేస్తాం. మ్యాటర్ ఎలా ఉంటుందంటే కథ అడగారండి. కథ అడగారు అంటే పాపం మంచి వాళ్ళు కూడా తగిలారు నాకు. కాకపోతే వాళ్ళు ఈ క్యారెక్టర్ సూట్ అవ్వరు అనిపించింది నాకు. నేను సెలెక్ట్ చేసిన కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే కథ అడగరు. ఫస్ట్ హెయిర్ డ్రెస్సర్ ఎవరు, ఎన్ని కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఓన్ కాస్ట్యూమ్స్, బయట కాస్ట్యూమ్ అంటే అవి అడగచ్చు, వాటికి మా సమాధానం ఉంటుంది. సో పాత్ర ఏంటి, ఎన్ని రోజులు ఉంటుంది, అంటే ముందు బేసిక్ అని తెలుసుకోకుండా మొత్తం అవి అడగకుండా ఇవి అడిగేసరికి అండి నాకు అనిపించింది అసిస్టెంట్లు 2 రావాలి నాకు, మీరు పెడతారా నేను తెచ్చుకోమంటారా, అసిస్టెంట్లకి ఎంత అవుతుంది అని చెప్పి అనేసరికి అనిపించిందండి వీళ్ళని హైర్ చేసుకుంటే అవ్వదు, వర్కౌట్ అవ్వదని. నార్త్ ఇండియన్ అమ్మాయి కూడా నాకు తీసుకునే ఉద్దేశం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రెజర్ ఉందండి. అంటే అప్పటికే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయి ఒక 20 days అవుతుంది, సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలి, ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా కొంచెం ప్రెజర్ ఉంది. సో ఈ టైంలో ఏంటంటే నవిత అనే ఒక అమ్మాయిని తీసుకొస్తే అప్పటికప్పుడు స్క్రిప్ట్ మార్చేసాం. సో హీరోయిన్ నార్త్ ఇండియన్ నుంచి రిటర్న్, ఇలా స్క్రిప్ట్ మార్చి, మామూలుగా అయితే అచ్చ తెలుగు అమ్మాయి. సో హీరోయిన్ ఎవరు లేక ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి దొరికేసరికి స్క్రిప్ట్ మార్చి
ఒక నార్త్ ఇండియన్ నుంచి ఇండియాకి రిటర్న్ అయిన అమ్మాయి కొన్ని సంవత్సరాల తర్వాత. ఓకే. ఇలా ఇన్వాల్వ్ చేసి ఆ అమ్మాయిని హైర్ చేసుకున్నాం. పర్లేదండి, డీసెంట్, బాగా యాక్ట్ చేసిందా? బాగా చేస్తుంది. ఓకే. మూవీకి ఎంత అయిందండి బడ్జెట్? అది కాన్ఫిడెన్షియల్, ప్రొడ్యూసర్ గారు వేసుకుంటారు ఇంకా నన్ను. సరే, ఇంచుమించు జస్ట్ మనకి ఆడియన్స్ కోసం ఒక ఐడియా. ఇంచుమించు చెప్పినా కూడా వేసుకుంటారండి. సరే, ఇప్పుడు బీయింగ్ ద యంగెస్ట్ డైరెక్టర్ ఒక మూవీని తీయాలనుకుంటే ఎంత బడ్జెట్లో తీయచ్చు అంటారు? డిపెండ్స్ అపాన్ స్క్రిప్ట్ అండి. సో ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్క బడ్జెట్ డిపెండ్ చేస్తుంది. సో కొన్ని కథలు ఉంటాయి, అవి ఒక 5-6 కోట్లు లేదే గ్రాండియర్ రాదు. Okay. అలాంటివి ఎవరైనా వచ్చి ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి 50 లక్షలు ఉంది తీసేద్దాం అంటే ప్రకృతి పడి తీస్తే క్వాలిటీ కూడా అలాగే ఏడ్చిద్ది. సో ఏ కథకి ఎంత కావాలో అంతే పెట్టాలండి. సరే, ఇప్పుడు మూవీ రిలీజింగ్కి రెడీగా ఉంది, ఏమన్నా కొంచెం పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా రిలీజ్ చేద్దామని చెప్పి ఏమన్నా థాట్ ఏమైనా వచ్చిందా మీకు? లేదండి, ఇది కంప్లీట్లీ ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు కదా, సో Okay. చాయిస్ వాళ్ళకే ఇచ్చేసాను నేను. ఎలా రిలీజ్ చేసుకుంటే వాళ్ళ ఇష్టం అండి. నేనైతే ఫైనల్ కాపీ దాకా ఉండి చేసుకున్నాను. సో అట్ ద సైమల్టేనియస్ గా ఈ ప్రాజెక్ట్ కి ఏ సినిమా కానీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఒకడే డైరెక్టర్. బట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి కెప్టెన్ ఆఫ్ ది షిప్స్ ఇద్దరు ఉన్నట్టు ఉన్నారు. అంటే చెప్తున్నాను కదా, ప్రొడక్షన్ సైడ్ వాళ్ళే ఉన్నారు కాబట్టి డైరెక్టర్ కి ఎలా ఉంటుందంటే, నేను ఒక ఒపీనియన్ చెప్తాను, వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సో ఇద్దరు ఒపీనియన్ లో ఎక్కువ ఒపీనియన్స్ ఏంటంటే వాళ్ళకే వెళ్ళింది అనమాట. ఓకే. సో అలా జరిగింది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పాపం వాళ్ళు ఇష్టపడే ఫస్ట్ సినిమా తీసుకున్నారు కాబట్టి ఇంకా మనం కూడా ఫింగర్ పెట్టడానికి ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు టైటిల్ చూస్తే ఒక మాస్ ర్యాంపేజ్లో ఉంది 1000 వాళ్ళ అని చెప్పని. సో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది మూవీలో? హీరో క్యారెక్టరైజేషన్ మంచి పటాస్ టైప్ లో ఉంటదండి. అంటే విలేజ్ నుంచి సిటీకి ట్రావెల్ అయ్యే స్టోరీ అనమాట. సో విలేజ్ లో అబ్బాయి మంచి మాస్ గా ఉంటాడు, కాకపోతే బాధ్యతలు ఎక్కువ. బాధ్యతలు ఎక్కువ కానీ మంచి మాస్ స్టోరీ. మీకు కావాల్సిన యాక్షన్ అన్ని ఉంటాయి. అంటే క్లాస్ అండ్ మాస్ రెండు కాంబినేషన్ అనమాట. మంచి ప్యాక్డ్ మూవీ. మెయిన్ ఈ సినిమాలో పెద్దపేట ఏంటంటే కెమెరా, విజువల్స్ అండ్ మ్యూజిక్ అండి. వాటి కోసం చూడొచ్చు మీరు. అండ్ అది కాకుండా సుమన్ గారితో నేను వర్క్ చేశాను ఈ ప్రాజెక్ట్ లో. మీకు చెప్పాను ఫస్ట్ అవార్డు ఆయనే ఇచ్చారని చెప్పి. సో ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా బాగుంది. సుమన్ గారు ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ మంచి కామెడీ సినిమాలు కొంచెం తీసేవాళ్ళు. అలాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ ఈ సినిమాలో ఉంటుంది. మంచి ఫన్. మంచి ఫన్ అంటే ఒక కామెడీ రోల్ ఇచ్చారు ఆయనకి. సీరియస్ రోలే కానీ మనకు కామెడీగా ఉంటుందండి. సో ఒక బ్లాక్ కామెడీ, డార్క్ కామెడీ టైప్ లో ఉంటుంది ఆయనది. బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు జనరల్ మనందరికి తెలిసింది ఏంటంటే, ఒక మూవీ కంప్లీట్ షూటింగ్ అయిపోయిన తర్వాత అది సెన్సార్కి పంపించాలన్నా, సెన్సార్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాలన్నా నెంబర్ ఆఫ్ హెడ్ఏక్స్ అనేది కొత్త ఇష్యూస్ అన్ని రేజ్ అవుతాయి అంటారు. అలా చూసుకుంటే ఇప్పుడు మన సెన్సార్ అయిపోయినట్టుంది కదా, అయింది. ఇంకో 1 monthలో రిలీజ్ అంటున్నారు. మీరు అటువంటి హర్డిల్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఇఫ్ ఇన్ కేస్ ఫేస్ చేస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? 1000 వాళ్ళకి కంప్లీట్ గా సెన్సార్ ఇవన్నీ వర్క్స్ అన్ని ప్రొడ్యూసర్ సైడ్ నుంచి జరిగినవి. కాంటాక్ట్స్ నేను ఇచ్చానండి. ఈ సినిమాకి సంబంధించి పాపం ప్రొడ్యూసర్స్ కి ఏమీ తెలియదు, టెక్నికల్ నాన్ టెక్నికల్ గా అసలు ఏమీ తెలియదు. సినిమా ప్రొడ్యూసర్ కూడా హీరో వాళ్ళ తమ్ముడు షారుఖ్ అని చెప్పి ఆయనే చేసుకున్నారు మూవీకి. ఆయనకి అసలు ప్రొడక్షన్ అంటే ఏంటో తెలియదు. హీరో గారికి ఏమో ఆ యాక్టింగ్, డాన్సులు తప్ప అసలు ఇంకేమీ తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే, నేను 10 రూపీస్ టైంలో నిజంగా చెప్తున్నాను, దేవుడు నడిపించినట్టు 10 రూపీస్ సినిమాకి అన్ని చాలా స్మూత్ గా జరిగాయి. హర్డిల్స్ అన్నారు కదా, ఏమీ లేదండి. హర్డిల్ అనిపిస్తూ ఉంటే నేను అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతే అక్కడ నాకు ఇంకో వే అనేది వచ్చేది, ద్వారం దొరికింది నాకు అక్కడ. సో అలాంటివి చాలా చాలా ప్లస్ పాయింట్స్ జరిగాయి. సో ఆల్మోస్ట్ నాకు అక్కడ వచ్చిన కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి ఇచ్చాను. అక్కడికి వెళ్ళండి, వర్క్ జరిగింది. ఇక్కడ వెళ్ళండి, ఈ పని నా పేరు చెప్పండి, జరిగిపోద్ది. అలా చెప్పి మొత్తం చాలా స్మూత్ గా చేంజ్ చేశాను వర్క్ అంతా. సో ఏంటంటే అలా. ఓకే. సో ఇప్పుడు ఎలాగో ఒక 1 monthలో ఇది రిలీజ్ అవబోతుంది కాబట్టి డెఫినెట్లీ దీన్ని కూడా మీరు సక్సెస్ కొట్టేస్తారు, డ్యామ్ షూర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి ప్రాజెక్ట్స్ లైనప్ పెట్టారు? అంటే ఎటువంటి హీరోతో ముందుకు రావాలనుకుంటున్నారు క్యారెక్టరైజేషన్ అదంతా? కంటంనేని రవిశంకర్ గారు అని చెప్పి, హీజ్ అన్ NRI. సో ఆయన మన 10 రూపీస్ సినిమా చూసి ఒక ప్రాజెక్ట్ ఆఫర్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ ఆఫర్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అడిగారు. యాక్చువల్లీ కంప్లీట్లీ వీక్ ఇన్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీస్ తప్ప నేను ఏదైనా చేయగలను నాకు నమ్మకం ఉండేది. సో ఆయన అడక్కడక్క అదే అడిగారు. చెప్తున్నాను కదా, ఈ టైంలో కాంటాక్ట్స్ రావడమే గగనం. సో అలాంటిది వచ్చిన కాంటాక్ట్స్ మనం ఇది చేయలేనండి, అది చేయలేనండి అని చెప్పి వదులుకోకూడదు ఎవరైనా. సో చేస్తానని చెప్పానండి. ఒక 2-3 లైన్స్ ఉన్నాయి, నేను మీకు చెప్తానులేండి అని చెప్పాను. సో నోటికి వచ్చింది, ఒక రోజు ఫోన్ చేస్తే చెప్పేసాను ఒక పాయింట్. ఆ పాయింట్ ఆయనకి బీభత్సంగా నచ్చింది. సో ఇది చాలా బాగుంది అఫ్జల్, ఈ
ప్లీజ్ ప్రొసీడ్ అంటే అంటే మీరు మీరు random గా randomగా చెప్పుకుంటే చెప్పుకుంటే చెప్పేశాను. మ్మ్. అంటే ఆయన ఎలాగో నచ్చదంటారు ఇంకో కథ చెప్తాం అనుకున్నాను. ఆయనకి ఆ కథ బాగా నచ్చింది. సో దాని పేరు తరుణం అండి. తరుణం Title టైటిల్ కూడా కూడా fix టైటిల్ కూడా చేసుకున్నారా? ఫిక్స్ అయిపోయింది. మన పోస్టర్ కూడా రిలీజ్ అయింది. సో తరుణం, దాని పేరు తరుణం. ఇట్స్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. వాళ్ళు చేస్తున్న ఒక వెబ్ సిరీస్ లో వన్ ఆఫ్ ద స్టాండ్ అలోన్ ఎపిసోడ్ నేను చేశాను. సో ఒక కంప్లీట్ గా ఒక 8-9 ఎపిసోడ్స్ ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ద ఎపిసోడ్ నేను డైరెక్ట్ చేశాను. ఓకే నా సపరేట్ టైటిల్, వాళ్ళ ఎపిసోడ్స్ కి వాళ్ళ సపరేట్ టైటిల్స్ అయితే పెట్టుకున్నారు. నేనైతే తరుణం చెప్పి ఓన్ టైటిల్ పెట్టుకొని ఫినిష్ చేశానండి. 32 minutes అరౌండ్ వచ్చింది. దానికి కూడా సేమ్ టీం, నా 10 రూపీస్ టీం 1000 వాళ్ళ టీమే దీనికి కూడా వర్క్ చేసింది. కెమెరా అండ్ మ్యూజిక్ అన్ని కలిపి 3 days లో ఫినిష్ చేశానండి. అది 3 days. 3 days లో ఫినిష్ చేశాను. అసలు మీది ఏ వర్షన్ అన్ని డేస్లోనే అయిపోతుంది అనుకుంటా. సో 3 working days లో ఫినిష్ చేశాను. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్. మీకు ఇప్పుడు 1000 వాళ్ళకి ఏమాత్రం తగ్గదు. ఇంత బడ్జెట్ చేసిన 1000 వాళ్ళకి అరగంట తీసిన 3 లక్షలు తీసిన దానికి అసలు పొంతన ఉంటుందండి. కంప్లీట్లీ అసలు సారీ తేడా ఏముండదు, మొత్తం ఈక్వల్ అనమాట. సో అది ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు జనం. అంటే ఇప్పుడు మీ థర్డ్ ప్రాజెక్ట్ ఎంత బడ్జెట్లో తీద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ మూవీ అంటారు. అదే అప్కమింగ్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు తరుణం కాకుండా నెక్స్ట్ మూవీ. నెక్స్ట్ సో ఈసారి చాలా పెద్ద బడ్జెట్ అవుతుందండి. నేను ఎప్పటిదాకా తీసినవన్నీ లో బడ్జెట్ విత్ హై క్వాలిటీ కదా. ఈసారి నేను తీసేది హై క్వాలిటీ అండ్ హై బడ్జెట్. ఇంకా మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా. సో వర్కింగ్ డేస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇది 8.5 days 19 days కాకుండా ఈసారి నేను మార్జిన్ వేసుకోవడమే 60-70 days వేసుకుంటున్నాను. సో కంప్లీట్లీ ఒక యాక్షన్ ప్రాజెక్ట్ మీద ఉన్నానండి. నా దగ్గర ఉన్న కథల్లో ఒక యూనిక్ యాక్షన్ స్టోరీ, ఒక 1 night లో జరిగే స్టోరీ అనమాట. సో ఫన్ అండ్ యాక్షన్ అన్నీ కలిసి ఉంటాయి. మంచి మెసేజ్ కూడా ఉంటుంది మూవీలో. కాకపోతే ఏంటంటే దాంట్లో హీరోయిన్ పార్ట్ చాలా తక్కువ. మీకు ముందే చెప్పాను నేను లవ్ స్టోరీ చాలా తక్కువ రాస్తానని చెప్పి. సో నాకు కథ ఇంపార్టెంట్, అమ్మాయిలు కాదు. సో దాంట్లో కూడా హీరోయిన్ పార్ట్ చాలా తక్కువ ఉంది. సో ప్రొడ్యూసర్స్ కొంచెం చెప్పడానికి కన్విన్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళు ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్స్ అంటే మార్కెట్ చూసుకుంటారు కదా. సో హీరోయిన్స్ ఉంటే సాంగ్స్ ఉంటే మార్కెట్ జరిగిద్ది ఏదో అని చెప్పి. సో హీరోయిన్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఒక మంచి లోకేష్ కనగరాజన్ టైప్ మూవీ అండి. అది అంతే, హీరోయిన్స్ ఉంటారు కదా దాంట్లో కూడా. సో అలాంటి ఒక మంచి మూవీ దేవుడి దయ వల్ల ఈ ఇయర్ స్టార్ట్ అయ్యే ఛాన్స్. అంటే నాకు సడన్గా మిమ్మల్ని చూస్తుంటే ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. అదేంటంటే ఇప్పుడు డైరెక్టర్స్ వాళ్ళే డైరెక్షన్ చేసుకొని వాళ్ళే యాక్ట్ చేయడం చాలా రేర్గా జరుగుతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ధనుష్ని తీసుకుంటే కనుక ఆయనే డైరెక్ట్ చేసి ఆయనే యాక్ట్ చేశాడు. మీ ప్రెజెన్స్ బాగుంది, చక్కగా మంచి హైట్ ఉన్నారు, శుభ్రంగా మంచి బేస్ ఉంది వాయిస్లో. ఎవరు మీకు అలా సజెస్ట్ చేయలేదా? అంటే నువ్వే డైరెక్షన్ చేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటా నువ్వే యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పని అంటారు కానీ నేనైతే చేయనండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను డైరెక్షన్ మీదే ఉన్నాను కాబట్టి డైరెక్టర్ అంతే. ఓకే, అంటే బ్యాక్ ఎండ్లోనే ఉంటారు. అంతేనండి, తెర వెనకే, తెర మీదకి అసలు రాను. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్ అండి. వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఎన్టీఆర్. ఓకే, చిన్నప్పటి నుంచి. మరి ఆయనతో డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా అనుకుంటున్నారా? అయ్యో లేదండి, ఎందుకంటే ఆయన నా అభిమాన నటుడు, వ్యక్తి. నటుడు ఫస్ట్ నటుడుగా స్టార్ట్ అయ్యి అభిమాని వ్యక్తి అయ్యాడండి అతను. వాళ్ళతో ఆయన నేను అలాగే చూస్తానండి, వాళ్ళతో ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. సో పెట్రోల్ అండ్ ఫైర్ ని కలగకూడదు అంటారు. సో అలాగా నేను ఆయన్ని ఒక అభిమాన నటుడిగానే ఆరాధిస్తాను. ఎందుకంటే రేపు పొద్దున ఏదన్నా సినిమా తీసి తప్పు ఎవరి సైడ్ ఉన్నా సరే, సినిమా ఒకవేళ ఏదన్నా ఫ్లాప్ అయితే ఆ మచ్చ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. సో నా ఫేవరెట్ హీరోకి నేను ఫ్లాప్ ఇచ్చానని చెప్పి. సో అది ఏమక్కర్లేదండి, ఆయన నేను ఒక హీరో లాగే చూస్తాను. చేయనండి, నిజంగా చేయను. బట్ నా ఫేవరెట్ హీరో ఎలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది, కానీ అది నేను లేదండి, అసలు ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయకూడదు. నేను ఆయన అలాగే చూస్తానండి. ఆయన హిట్ల మీద హిట్లు కట్టాలి, ఒక మంచి రేంజ్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఆల్రెడీ వెళ్ళారు, ఇంకా వెళ్ళాలి అంతే. ఫేవరెట్ హీరోయిన్ అది అంతే, ఫర్ ఎవర్ అనుష్క. మరి ఇప్పుడు ఆవిడ చూసుకుంటే మూవీస్ కి ఆల్మోస్ట్ దూరం అయిపోయారని చెప్పుకోవచ్చు. మరి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు యాజ్ ఎ ఫ్యాన్ గా? ఫ్యాన్ గా అంటే పాపం చేస్తున్నారు కదండి ఇప్పుడు, అంటే రేర్ గా చేస్తారు. ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం ఆవిడతో చేస్తానండి మంచి సినిమా, ఒక యూనిక్ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తాను. ఓకే సరే, ఇప్పుడు ఫైనల్ అంటే ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ ఇంకా కొత్త వాళ్ళు ఎంతమంది పుట్టుకు వస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టెప్ ఇన్ అయిపోయారు, ఒక మూవీ సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ మూవీ కూడా రాబోతుంది. మీ నెక్స్ట్ వచ్చే వాళ్ళ బ్యాచ్ కి మీ సర్కిల్ అయ్యి ఉండొచ్చు, ఒక మూవీ ఫీల్డ్ ఎంటర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం టిప్స్ ఇద్దాం అనుకుంటున్నారు? అది డైరెక్షన్ అవనండి, ప్రొడక్షన్ అవనండి, యాక్టింగ్ అవనండి, టిప్స్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, సజెషన్?
సి అండి, ఒక మాట చెప్తాను. ఆల్మోస్ట్ ఎవరి జీవితంలో ఏం నడుస్తుందో అది వాళ్ళకే తెలుసు. సో ఇప్పుడు మనం ఏదైనా టిప్స్ చెప్పినా, ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు వినే స్టేజ్‌లో ఉండరు. ఒకవేళ విన్నా కూడా అది అందరికి అప్లికేబుల్ అవుతుందని కూడా మనం చెప్పలేం. సో నా లైఫ్‌లో ఒకటి జరిగింది. సో నేను లైఫ్‌లో తీసుకున్న మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన వాళ్ళకి జరగొచ్చు, జరగకపోవచ్చు. అంటే యూజ్ చేస్తే. సో ఏంటంటే ఎవరికి వాళ్ళు పడాల్సిందే. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అంటే ఫేస్ చేస్తే అన్ని గానీ ఫేస్ తెలియదు చేయాల్సిందే. ఎందుకంటే ఎంత ఫేస్ చేస్తే అంత కసి పెరిగిద్దండి. అంత మెచ్యూర్ అవుతాం. ఆ వర్క్స్‌లో గానీ, ఆ సిట్యుయేషన్‌లో గానీ. కాకపోతే నేనైతే ఒకటే చెప్తాను. ఎన్ని అడ్డంకులొచ్చినా నమ్ముకున్న దాన్ని వదిలేయకూడదు. అది పుష్ చేయకూడదు. అది నమ్ముకున్న వ్యక్తి అయినా, నమ్ముకున్న ప్రొఫెషన్ అయినా. ఓకే. ఒక దాని మీద మనం నమ్ముకుంటే డీవియేట్ చేయడానికి 100 మంది ఉంటారు. 1000 రకాల కింద డీవియేట్ చేస్తా ఉంటారు. కానీ మనం మాత్రం డీవియేట్ అవ్వకూడదు. ఫోకస్డ్‌గా ఉండాలి అంతే. ఇప్పుడు మీ దగ్గర ఒక 13 స్క్రిప్ట్స్ అయితే రెడీగా ఉన్నాయన్నారు. సో ఎంతో కొంత కాంటాక్ట్స్ అయితే ఉండే ఉంటాయి ఇండస్ట్రీలో. మరి ఎప్పుడు అనిపించలేదా అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ అప్రోచ్ అవుదాం, కొంచెం హార్డ్లీ ట్రై చేద్దాం, తొందరగా సక్సెస్ అయ్యే లైమ్లైట్లోకి వద్దామని చెప్పి ఇప్పుడు ఆ థాట్ రాలేదా? అంటే కొంచెం డిలే అయినా కూడా పెద్దవాళ్ళతో వద్దాం మనం అని చెప్పి. లేదండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను చేస్తున్న ప్రతిదీను ఒక విజిటింగ్ కార్డ్ ప్రాజెక్ట్స్ లాగే. ఓకే. ఆ, అంటే ఒక డెమో లాగా డెమో లాగే. తీసుకుంటారు. ఇప్పుడు నేను చేస్తున్న 2 సినిమాలు వచ్చిన ప్రతి కాంటాక్ట్ ఒక డెమోనేనండి. మ్మ్. పెద్దవాళ్ళ దృష్టి నా మీద పడేదాకా నేను చేసే ప్రతిదీ ఒక డెమోనండి. అంతే. అంటే ఇప్పుడు ఎంతకాలంలో ఇలా చేస్తూ ఉంటారు, వెయిట్ చేస్తుంటారు. నేను అది చెప్తున్నా కదండి, 10 రూపీస్ కంటే 1000 వాళ్ళ పెద్దది, 1000 వాళ్ళ కంటే నెక్స్ట్ సీట్ పెద్దది. సో అలా నేనేంటంటే సెల్ఫ్ బిల్డింగ్ ఏమో తెలియదు కానీ వచ్చిన అవకాశం కాదనుకుంటే చేసుకుంటూ వెళ్తానండి. ఎందుకంటే అవకాశం రావడమే గగనం ఈ రోజుల్లో. సో ఏదో ఒక రోజు పెద్దవాళ్ళ దృష్టి ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే టాక్ వస్తుంది కదండి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ఉంది. సో ఇలాంటివి ఏదైనా వైరల్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఈ అబ్బాయి తీసిన ప్రాజెక్ట్స్ చూద్దామని చెప్పి చూసి చెప్తున్నాను కదండి. అదే కేజీఎఫ్ లో చెప్పినట్టు కార్ చిచ్చుకోవడానికి ఒక నిప్రోవ చాలని చెప్పి ఆ నిప్రోవ ఎప్పుడైనా జరగచ్చు. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే మన టైం అయిపోతుంది. సో వచ్చిన ప్రాజెక్ట్ వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాలి, మనకు నచ్చినట్టు ఉంటుంది అంతే. అంటే ఐడియల్గా అయితే అసలు ఉండరు మీరు ఇంకా. లేదు అంతే. ట్రై ఇంకా never quit. గో విత్ ద ఫ్లో అండి. జస్ట్ మన ఇంటర్వ్యూ లాగే. ఓకే నైస్. అది ఇప్పుడే మీరు ఏదో అన్నారు, అదే కార్ చిచ్చు అనుకోవడానికి ఒక సెకండ్ చాలని చెప్పని. సో ఇంటర్వ్యూ ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక కొత్త ప్రొడ్యూసర్స్ కూడా చూసే వాళ్ళు ఉండి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నా గురించి అండి. సో ఎవరైనా చూసే ప్రొడ్యూసర్స్ ఉంటే ఒకటే మాట చెప్తున్నానండి. చాలా యూనిక్ స్టోరీస్ ఉన్నాయండి. సో ఇప్పుడు మోస ధోరణిలో వెళ్తాయి కదా. సో చాలా మంది 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాటికే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. బట్ దెర్ ఈస్ అభిరుచిని నమ్మి సినిమాలు తీసేవాళ్ళు ఒక 10% ఉంటారండి. పూర్ణోదయ పిక్చర్స్ వాళ్ళు అదే కదా ఒకప్పుడు. సో అభిరుచిని నమ్మి తీసేవాళ్ళు 10% ఉన్నారు. నా దగ్గర కమర్షియల్ స్టోరీస్ కంటే కూడా ఆ అభిరుచి అన్నాను కదా, దానికి సూట్ అయ్యే స్టోరీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో మీరు చూసిన 10 రూపీస్ చూసినట్లయితే అసలు అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ అనమాట. అసలు కమర్షియల్ సినిమాలకి దానికి చాలా చాలా దూరం ఉంటుంది. సో నాకేంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ ఆర్ మేకింగ్ అనేది ఏదో కొత్తగా చూపిద్దామని చెప్పి ఉంటుంది నాకు. అంటే టార్గెట్ ఆడియన్స్ అనే వాళ్ళు 20% ఉంటారు. కాకపోతే ఆ 20% గనక క్లిక్ అయితే మిగిలిన 80% రీచ్ వెళ్ళిపోతుందండి. చాలా తక్కువ. అంటే ఏంటంటే ఒక స్టీరియో టైప్ ఏదో అంటారు కదా. సో అలాగా ఇప్పుడు మీరు రీసెంట్ గా చూసుకుంటే అర్జున్ రెడ్డి మూవీ ఉంది. దానికి ముందు దాకా అలాంటి సినిమాలు లేవు మన టాలీవుడ్ లో. సో వన్స్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా నెగిటివ్ అనేది ఫేస్ చేశారు. కానీ వన్స్ ప్రీమియర్ పడిన తర్వాత అలాంటి వాళ్ళే ఆల్మోస్ట్ ఒక 200-300 సినిమాలు తీస్తారండి. కానీ అంటే ఇప్పుడు ఆ సినిమా అనేది ఒక కొత్త రకం సినిమా. ఆ సినిమాలో ఒక డీప్ ఎమోషన్ ఉంటుంది. అది తీసుకున్న యానిమల్ సినిమా ఇల్లు తీసుకున్నా కూడా ఆ డీప్ ఎమోషన్ ని పక్కన పెట్టి ఆ ఏదైతే బోల్డ్నెస్ ఉందో దాని మీదకి ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే కొత్త రకం కథల్ని ఎంకరేజ్ చేస్తే కొత్త రకం డైరెక్టర్లు, కొత్త రకం టెక్నీషియన్లు బయటకు వస్తారు. సో కొత్తగా చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది. అలా అని చెప్పి ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ కమర్షియల్ మూవీస్. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ మాత్రం కొంచెం కొత్త రకం కోరుకుంటూ ఉంటాను. సో ఇది చూసే దాంట్లో ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ ఉంటే నేను వాళ్ళకి చెప్పేది అదే, చాలా మంచి స్టోరీస్ ఉన్నాయండి. చాలా చాలా మంచి స్టోరీస్. యూ ప్లీజ్ కాంటాక్ట్ మీ. అండ్ మీ ఇంటర్వ్యూ ద్వారా ఇంకో క్వశ్చన్ కూడా చెప్తున్నాను. కొత్త కొత్త ఆర్టిస్టులు, కొత్త కొత్త టెక్నీషియన్లు ఇండస్ట్రీకి వస్తే మనం సర్వైవ్ అవ్వగలమా అంటే బాగా టాలెంట్ ఉండి ఇండస్ట్రీ మీద నమ్మకం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. భయం ఇదంతా. సో వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను కెరీర్ బిగిన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి నేను పెట్టుకున్న సంకల్పం కానీ ఒక మెయిన్ సిద్ధాంతం కానీ ఒకటేనండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టీమ్ని నేను కొత్త వాళ్ళని తీసుకుంటాను.
సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నన్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీరు 1000 వాళ్ళ చూసుకున్నా కూడా ప్యాడింగ్ ఎంతమంది ఉంటారో ఫ్రెషర్స్ కూడా అంతమంది ఉంటారండి. సో ఏంటంటే అన్ని సినిమాల్లోనే నేను రిపీట్ చేస్తానని చెప్పను, కానీ ప్రతి సినిమాలోనూ కొత్త వాళ్ళని తీసుకుంటాను వీలైనంత వరకు. ఎందుకంటే ఎక్కడ స్టెప్పింగ్ స్టోన్ లేనప్పుడు మనమే ఒక స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి. సో చెప్తున్నారు కదండి మీ ఇంటర్వ్యూ ద్వారా, కొత్త కొత్త టాలెంట్స్ ఉండి ఇండస్ట్రీ అంటే భయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో భయాలన్నీ పక్కన పెట్టి నా దగ్గరికి రావచ్చు. నేను తీసే ప్రతి చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా నేను ఖచ్చితంగా కొలాబరేషన్ చేసుకుంటాను వాళ్ళకి. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్, అదేంటంటే జనరల్ ఇప్పుడు ప్రజెంట్ డేస్ ట్రోలింగ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ గారికి ట్రోలింగ్స్ తప్పలేదు, అర్జున్ రెడ్డి టైంలో అవనివ్వండి, యానిమల్ టైంలో అవనివ్వండి. సో ఇప్పుడు బీయింగ్ యంగెస్ట్, మీరు ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్, ఇప్పుడు ఇది మీది సెకండ్ ఫిలిం. సో పాజిటివిటీ అనేది 99% ఉంటే ఆ 1% ట్రోలింగ్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఈడేదో పొద్దుని చెప్పి వచ్చాడు రా, సరే చూద్దాం రా అంతకాలం చెప్పి అలాంటివి వస్తూ ఉంటాయి. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అలాంటి ట్రోల్స్? యాక్చువల్లీ అప్రిషియేషన్స్ అండ్ క్రిటిసిజం ఓకే రెండింటిని అసలు ఈక్వల్ గా పట్టించుకోరు. అసలు పట్టించుకోరు అంటే అప్రిషియేషన్ వచ్చినా పట్టించుకోరా అనిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ నైస్ అనిపిస్తుంది అండి. ఒకప్పుడు మీకు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు పిల్లతనం కదా, ఎవరైనా మన టాలెంట్ ఇంత పొగిడితే చాలు గుర్తిస్తున్నారు. అసలు బ్లషింగ్ కాదు, అసలు ముందు మాట వచ్చేది కాదు నాకు. అలాంటిది కోవిడ్ టైంలో చెప్పాను కదా మీకు, మనకథ ఆగిపోయింది, 2 సంవత్సరాల గ్యాప్ వచ్చిందని చెప్పి. ఆ 2 సంవత్సరాల గ్యాప్ లో నేను మనకథ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రమోషన్స్ చెప్పాను కదా, అల్లం నరేష్ వీళ్ళంతా చేశారని చెప్పి, ఎప్పుడు లేని విధంగా ఆల్మోస్ట్ ఒక 300-400 ఫేస్బుక్ లో బర్త్డే విషెస్ వచ్చాయి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. బట్ సెకండ్ ఇయర్ నేను మనకథ సినిమా ఆగిపోయింది, రిలీజ్ అవ్వట్లేదని తెలిస్తే 20-30 ఓకే. సో అక్కడ నేను కొంచెం రాక్ హార్టెడ్ అయిపోయాను ఇంకా. సో అప్రిషియేషన్స్ అనేవి పట్టించుకోకూడదు, అసలు తీసుకోనండి ఏమి. సో ఎవరైనా నన్ను పొగిడినా ఆ వర్క్ బాగుంది కాబట్టి మనం ఇంప్లిమెంట్ చేసాం. సో నేను అనుకుంది వచ్చింది, సాటిస్ఫైడ్. ఎవరైనా క్రిటిసిజం చేసినా నాకు నచ్చింది కదా, అంతే. నాకు నచ్చకుండా ఏదైనా రిలీజ్ జరిగి అప్పుడు క్రిటిసిజం వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే నాకే నచ్చలేదు కాబట్టి. ఇప్పుడు నాకు జరగలేదు అది. సో ఏంటంటే రెండు బ్యాలెన్స్ అండి. సో పొగడతలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు అంటారు, విమర్శలు వచ్చినప్పుడు కురిగిపోకూడదు అంటారు కదా. సో అది నేను బాగా ఫాలో అవుతాను. రీసెంట్ టైమ్స్ నుంచి స్టార్ట్ అయింది అది. సో లైఫ్ అన్ని నేర్పిస్తుంది కదా అనుభవాలు. సో ఫైనలీ థ్యాంక్ యూ అఫ్జల్ గారు, మీ మంచి వాల్యుబుల్ టైం మాకు స్పెండ్ చేసి మీ ఒపీనియన్స్ మొత్తం షేర్ చేసుకున్నారు ఇండస్ట్రీ గురించి. ఇప్పుడు 1000 వాళ్ళ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. ఇది మంచి సక్సెస్ అయ్యి ఒక పెద్ద బ్యానర్ నుంచి మీకు ఆఫర్స్ అవ్వాలని చెప్పి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఇప్పుడు మార్చ్ మిడ్లో 1000 వాళ్ళ రిలీజ్ అవబోతున్నారు కదా. సో మీ స్టైల్లో, అంటే కొంచెం తెలియని వ్యూయర్స్ కూడా ఉంటారు ఆ మూవీ గురించి, ఇంకా బస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి. సో మీ స్టైల్లో 1000 వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే మన వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. 1000 వాళ్ళ అనేది ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. సో రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే కమర్షియల్ సినిమాలు చాలా తగ్గిపోయాయి. సో వచ్చినా కూడా అది 100% ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. బట్ 1000 వాళ్ళ విషయానికి వచ్చేస్తే మీకు మంచి ఒక ప్యాక్డ్ అనమాట, మంచి సాంగ్స్ ఉంటాయి, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, మంచి స్టోరీ ఉంటుంది ముందు. సో సినిమా ఎక్కడ మీకు డల్ అంటే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గదు. సో సినిమా చాలా బాగా వచ్చింది. సో మీరు థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్సో ట్రైలర్స్ అండ్ సాంగ్స్, అద్భుతమైన పాటలు, వంశీకాంత్ రేఖన మ్యూజిక్ డైరెక్షన్లో, కొత్త అబ్బాయి. సో ఆ పాటలు మీకు యూట్యూబ్లో అండ్ ఆడియో ప్లాట్ఫామ్స్ అన్నింటిలోనే అవైలబుల్లో ఉన్నాయి. సో వెళ్ళి చూడండి, వెళ్ళి వినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో మా ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నీ మీకు నచ్చితే, అంటే అవుట్కమ్స్ లైక్ టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి, సినిమా గురించి అందరికీ తెలిసేలా చేయండి. సో సినిమా అందరి ముందు థియేటర్కి వెళ్ళండి, మీకు బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. సో ఫైనల్ ఇది వ్యూస్, ఇవాళ మన గెస్ట్ అఫ్జల్, యంగ్ డైరెక్టర్, మన విజయవాడ కుర్రోడు. తన వ్యూస్ అండ్ ఒపీనియన్స్ మొత్తం షేర్ చేసుకున్నారు మన స్టూడియోకి వచ్చి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో వ్యక్తితో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.